దీనివల్ల తెలంగాణకి నష్టం లేదు. ఈ ప్రాజెక్టు ఏపీకి జలహారతి. ఇది కేవలం నీళ్ళ దోపిడీ కానే కాదు. వృధాగా పోయే నీటిని వాడుకుంటే తప్పేంటి? సుప్రీం మెట్లెక్కైనా ఈ ప్రాజెక్ట్ ఆపుతాం. పర్లేదు, ప్రాజెక్ట్ మ్యాప్ తీసుకొని రండి, ప్రాజెక్టు మొత్తం కూడా చూద్దాం. సో ఇవి ఏపీ తెలంగాణలో బనకచర్ల మీద ముదురుతున్నది ప్రజెంట్. సో అసలు ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎందుకు తెలంగాణ ఇంతగా వ్యతిరేకిస్తూ ఉంది బనకచర్ల ప్రాజెక్ట్ని? నిజంగా మరి ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి నష్టం జరగనుందా ఏంటి అనేది కూడా మనం అసలు ఇంత వివాదంలో అసలు దీని గురించి లీడర్స్ ఏమంటున్నారో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాము. దీని గురించి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. బంకంచర్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా, స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి, శాసనసభ సమావేశాలు పెడతాం, ఎదురెదురుగా నిలబడతాం, మాట్లాడదాం. ఎవరు నిజాలు, ఎవరు జీవోలు ఇచ్చారు, ఎవరు తెలంగాణను దెబ్బతీసిండ్రో, ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో, ఎవరు కాళేశ్వరం కడితే కూలేశ్వరమైందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం, రెండవ రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం. ఈ ప్రెజెంటేషన్ లో గోదావరి నది మరి ఈ రాష్ట్రానికి ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, తెలంగాణ నుంచి ఆంధ్ర ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఆంధ్రాలో ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ తర్వాత సముద్రంలో ఎక్కడ కలుస్తున్న విషయాన్ని తెలియజేస్తాం. స్కోప్ ఆఫ్ ద స్కీమ్ అంటే ఈ బంకచర్ల స్కీమ్ లో వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇండెక్స్ మ్యాప్ ఆఫ్ ద స్కీమ్, ఆ స్కీమ్ యొక్క ఇండెక్స్ మ్యాప్ కూడా మీకు చూపిస్తాం. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించారు. బనకచర్లను ఆపాలని కాదు, బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడిండు. నేను చెప్తా, ఆధారాలతో సహా చెప్తా. ఆ వీడియో ఉందా బాబు? రేవంత్ రెడ్డి గారు బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. ప్లీజ్ అండర్స్టాండ్, అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతైనా తీసుకుపో, ఎన్నైనా కట్టుకో, ఏమన్నా. సో ఏపీకి జలహారతిగా మారుతుంది అన్న ఈ ప్రాజెక్టు మీద ఇప్పుడు తెలంగాణలో పెద్ద దుమారం చెలరేగుతుంది. 81,000 కోట్లతో ఈ ప్రాజెక్టు ప్రజెంట్ అయితే తలపెట్టింది. ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడింది. దీనికి 40,000 ఎకరాల ల్యాండ్ కూడా అవసరము. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కనుక ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు. మరి ఇలాంటి ప్రాజెక్ట్ మీద ఇంతటి వివాదం ఎందుకు, అసలు దీని అంతటి గురించి కూడా మనం మాట్లాడదాము. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు యూటీవీ CEO అండ్ ఎనలిస్ట్ శివారాచర్ల గారు. వెల్కమ్ శివారాచర్ల గారు. అసలు బనకచర్ల ప్రాజెక్ట్ ఏపీకి జలహారతిగా మారుతుంది అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నారు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వేరేలా మాట్లాడుతూ ఉన్నారు. ఈ బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకి నష్టం చేకూరుస్తుంది అని బలంగా కూడా చెబుతూ ఉన్నారు. నిజం అసలు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ఏంటి, దీని ప్రతిపాదన ఏంటి, దీని మోటో ఏంటి? కరీను, రాష్ట్ర విభజన సమయం నుంచి కూడా రెండు రాష్ట్రాలు పరస్పరం, అటు తెలంగాణ గడితే ఆంధ్ర, ఆంధ్ర గడితే తెలంగాణ, ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ వెళ్ళిపోతూ వస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రతిపాదన మీద కూడా ఇది దోపిడీని తెలంగాణ ప్రభుత్వం అంటాం, లేదంటే మీకు అనుమతులు లేవు అని వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం అంటాము. ఆంధ్ర ప్రభుత్వం వచ్చేసరికి ఈ ప్రాజెక్టు పాత ప్రాజెక్టు, మేము 2 రకాల విలువలు ఉంటాయి. నికర జలాలు, వరద జలాలు. నికర జలాలు అంటే ఇది ఇన్ని నీళ్ళు ఖచ్చితంగా మనకు వస్తాయి, సో ఆ వచ్చే నీళ్ళలో మనం ఇంత వాటర్ చేసుకుని నికరంగా అది 75%, 65% పెట్టుకుని వస్తుంది. రెండోది ఏంటంటే అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చేది వరద జలాలు. వరదలు వచ్చినప్పుడు మనకు వచ్చే జలాలు, వరద జలాలు ఎక్కువ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ వరద జలాల ఆధారంగా కడుతున్నది ఈ ప్రాజెక్టు. కాబట్టి దీని కేటాయింపుల మీద లేదా మరొక దాని మీద మీకు ఎక్కువ ఏమంటారు అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న విషయం ఇది. అయితే మనం ఈ 2 రాష్ట్రాల వివాదాల గురించి మాట్లాడుకుంటూ పోతే అది వ్యాస్ట్ సబ్జెక్ట్. ఎందుకంటే కాళేశ్వరం కట్టినప్పుడు వచ్చింది, పట్టిసీమ ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ కట్టినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి దాన్ని ప్రతిపాదించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కొంత అభ్యంతరం తెలిపింది. కాళేశ్వరం ప్రభుత్వం అప్పుడైతే ఎవరు నికరంగా ఫైట్ చేయలేదు దాని మీద. తర్వాత
జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ లిఫ్ట్ అంటే ఒక రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్ళటం కోసం కృష్ణా రివర్ మీద రాయలసీమ ఎత్తిపోతకల పథకాన్ని ప్రతిపాదించినప్పుడు అప్పుడు తెలంగాణ సంబంధించిన వాళ్ళు గట్టిగా కోర్టులకు వెళ్ళారు, ఎన్జీటీకి వెళ్ళారు. ఫైనల్గా దాన్ని ఆపమని కూడా చెప్పారనమాట. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పోలవరం టు బనకచెర్ల, పేరుకి ఇది పోలవరం టు బనకచెర్ల అయినా ఇది జాతీయ నదుల అనుసంధానం. జాతీయ నదుల అనుసంధానంలో భాగంగా మనకు గోదావరి పెన్నా అనుసంధానము వయ కృష్ణ అనేది బనకచెర్ల అనేది మనం పెట్టుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్ ఒరిజినల్గా ఏంటంటే గోదావరి పెన్నా అనుసంధానం ఎలా చేస్తుంటే వయ బనకచెర్ల మీద చేస్తాం అన్నమాట. ఇది ఇది కాన్సెప్ట్ గోదావరి జిల్లాలో పెన్నాకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే బనకచెర్ల రాయలసీమకి ఏదైతే కరువు సీమ అని చెప్పుకుంటున్నామో రాయలసీమకు నీళ్లు ఇవ్వటం కోసం అని చెప్పేసి బనకచెర్ల వరకు తీసుకొస్తున్నాం. అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఏ ఏ ప్రాంతాలు కూడా లాభపడున్నాయి అంటే దానికన్నా వెళ్ళే ముందు అసలు ప్రాజెక్ట్ స్వభావాన్ని చూసినప్పుడు పోలవరం బనకచెర్ల అన్నప్పుడు అసలు బనకచెర్ల అనేది ఎక్కడ ఉందనేది ఒకసారి చూడాలి. బనకచెర్ల వచ్చేసి మనకు ఇప్పుడు నంద్యాల జిల్లా, ఇక్కడ లేనట్లుంది, వాళ్ళు పీసీఆర్ వాళ్ళని ప్లే చేయమనండి. బనకచెర్ల ఫోటో ప్లే చేయండి. పీసీఆర్ ఈ మీన్ వైల్ బనకచెర్ల ఫోటోని ఎంత పెట్టండి. బట్ మనం మాత్రం అంటే డెఫినెట్గా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది కూడా 40,000 ఎకరాలు ఈ ప్రాజెక్ట్కి అవసరము. అండ్ ఇప్పటికే కూడా 81,000 కోట్ల అవసరం అవుతుంది ఈ ప్రాజెక్ట్కి అని చెప్పి కూడా ఒక ఎస్టిమేషన్ ఉంది. ఇంకా లేట్ అయితే అది 1,00,000 కోట్లు కూడా దాటొచ్చు అని కూడా ఒక ఎస్టిమేషన్ ఉంది. అయితే అసలు ప్రధానంగా ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఎందుకంటే ఈవెన్ సముద్ర మట్టంతో వీటితో కంపేర్ చేసుకున్నా కానీ ఇప్పుడు ఒక 225 మీటర్లు కూడా దీనికి లిఫ్ట్ ఇవ్వాలి ఈ ప్రాజెక్ట్కి అని చెప్పి చెబుతూ ఉన్నారు. మరోవైపు ఈ రిజర్వాయర్కి మధ్యలో నాగార్జున సాగర్ని వాడుతున్నారు. ఏది బొల్లపల్లి రిజర్వాయర్కి ముందర నాగార్జున సాగర్ని వాడుతున్నారు. దానివల్ల తెలంగాణ ముఖ్యంగా కూడా అపోజ్ చేస్తూ ఉంది. ఇది ఒక నీళ్ల దోపిడీ అని కూడా చెబుతూ ఉంది అని చెప్పి కూడా ప్రధానమైన పాయింట్స్. ఇక్కడ మీరు 3 అంశాల గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రాజెక్టుకి వచ్చే ఛాలెంజెస్ అనేది ఒకటి, 2 ఏ ప్రాంతానికి లబ్ధి జరుగుతుంది రెండోది, దీని ఖర్చు గురించి 3 అంశాలు మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఇది గోదావరి వరద జలాలు. వరద జలాలు అంటే అధిక వరద వచ్చినప్పుడు లేదా ఈ పాటికి గోదావరి అంటే ఇప్పుడు మనకుంది కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ మాత్రమే. పోలవరం అనే స్పిల్వే పూర్తయింది కానీ రిజర్వాయర్ పూర్తి కాలేదు. స్పిల్వేలో స్టోరేజ్ ఉండదు. కాలువ ద్వారా నీళ్లు తీసుకోవాలి లేదా గేట్లు ఎత్తేసి పెట్టాలి. సో అక్కడ పోలవరం ఇప్పుడు ఏదైతే ఉందో స్పిల్వే ద్వారా గేట్లు ఎత్తి పెట్టడం తప్పితే అక్కడేమి రిజర్వాయర్ లేదు, ఆపుకోలేము. యాక్చువల్ ఈసీఆర్ఎఫ్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అనేది ఇంకా పూర్తి కాలేదు. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. డయాఫ్రామ్ వాల్ దెబ్బతినటము, అది పూర్తి కాకపోవడం అనేది ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నది ఓన్లీ మనకు ధవళేశ్వరం రిజర్వాయర్. ధవళేశ్వరం రిజర్వాయర్ ఒరిజినల్ కెపాసిటీ 2.9 TMC. ఎన్నో సంవత్సరాల తర్వాత దాని మీద పూడికలు డ్యామేజ్లు అంతా చూసుకుంటే నాకు తెలిసి ఇప్పుడు 1.5 to 2 TMC మాత్రమే ఉంటుంది. అది చాలా తక్కువ. గోదావరి డెల్టా బాగా కాలువలు ఉంటాయి, దానికి ఉంటాయి కాబట్టి దానికి ఎక్కువ నీళ్లు కావాలి. సో వరదలు వచ్చేప్పుడు దానికి నీళ్లు తీసుకుంటూ వెళ్తుంటారు. ఒకసారి వరద ఆగిపోయింది అనుకోండి, ధవళేశ్వరం కేవలం బ్యారేజ్ ఇస్ నాట్ ఎ రిజర్వాయర్. బ్యారేజ్ అనేది జస్ట్ ఆపడం కోసం పెట్టింది అనమాట. ఆ నీళ్ళని మనం ఎక్కడ వాడుకోవడానికి లేదు. సో చంద్రబాబు నాయుడు గారు 2015లో వచ్చినప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు కట్టేసి పోలవరానికి ఎగువన ఒక లిఫ్ట్ స్కీమ్ ద్వారా తీసుకొచ్చి పోలవరం కుడికాలువ ద్వారా రాజశేఖర రెడ్డి హయాంలో ఏదైతే పోలవరం పనులు మొదలుపెట్టి కుడికాలువ పనులు చాలా వరకు చేశారో ఆ పనులను పూర్తి చేసి అదే కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఈ గోదావరి కృష్ణ అనుసంధానం దాన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు రెండు రకాలైన వినియోగాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ పట్టిసీమలో కూడా రిజర్వాయర్ లేదు, ఎక్కడ రిజర్వాయర్ లేదు. అక్కడ ధవళేశ్వరం ఎట్లయితే నేను 2.9 అన్నాను, ప్రకాశం బ్యారేజ్ కూడా 3 TMCనే. ఇది ఒరిజినల్గా పూడికలని పోతే అది కూడా 2కి వచ్చి ఉంటుంది అనమాట. అవేవి కూడా స్టోరేజ్ రిజర్వాయర్లు కాదు. వరద వచ్చేప్పుడు నీళ్ళని డెల్టాకి ఏమంటారు, డెల్టాకి ఇచ్చుకుంటూ డెల్టా కాలువలకు ఇచ్చుకుంటూ వాడుకునే దానికి మాత్రమే ఇవి పనికి వస్తాయి. అవి మొత్తం స్టోరేజ్ కావాలి. తర్వాత ఇక్కడి నుంచి నీటిని పెన్నా వరకు రాయలసీమ తీసుకెళ్ళాలి. సో రాయలసీమ తీసుకెళ్ళాలంటే రాయలసీమలో గుండెకాయ లాంటిది మనకు ఏమంటాము బనకచెర్ల. సో ఆ బనకచెర్ల దగ్గర తీసుకుపోవాలి. సో బనకచెర్ల ఫోటో వస్తుందా? బనకచెర్ల దగ్గర ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇందులో లేనట్లుంది. బట్ మనం ఇక్కడ పెట్టారా బనకచెర్ల ఫోటో? సో అది ఓపెన్ చేయండి. అది సో బనకచెర్ల ఇక్కడ మనకు పోలవరం ఇక్కడ మొదలైతే చివరికి వచ్చేసరికి ఇక్కడ బనకచెర్ల ఇక్కడ ఉంటుంది. మనకు బనకచెర్ల ప్రాజెక్టు అక్కడ ఉంటుంది మనకు అది. సో ఈ బనకచెర్ల దగ్గర ఏంటంటే అది క్రాస్ రెగ్యులేటర్ అంటాం అనమాట. క్రాస్ రెగ్యులేటర్ అంటే కాలువలు ఉంటాయి, 1 కన్నా ఎక్కువ కాలువ ఉన్నప్పుడు ఒకే కాలువ ఉంటే హెడ్ రెగ్యులేటర్, 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు క్రాస్ రెగ్యులేటర్ అవుతుంది అనమాట. ఈ బనకచెర్ల దగ్గర మనకు
జిఎన్ఎస్ఎస్ స్కీమ్ గాలేరు నగరి. ఈ గాలేరు నగరి కింద మనకు అవుకు నుంచి మన గండికోట వరకు నీళ్ళు వెళ్తాయి. తర్వాత రెండోది తెలుగంగ ప్రాజెక్టు, తెలుగంగ కాలువ. సో ఇటువైపు మైదుకూరు మీదుగా చెన్నై వరకు వెళ్ళే తెలుగంగ కాలువ ఉంటుంది. మూడోది నిప్పులవాగు ఎస్కేప్ కెనాల్ ఉంటుంది. దాని నుంచి మనకు నిప్పులవాగు ద్వారా కుందు నదికి నీళ్ళు ఇచ్చి కుందు నది నుంచి పెన్నాలోకి నీళ్ళు వెళ్తాయి. ఇది కాకుండా పాతది ఎస్ఆర్బిసి అంటే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు కొత్తది జిఎన్ఎస్ వచ్చిన తర్వాత దాన్ని వాడకం తగ్గించారు. ఇట్లా 4 కాలువలు ఉంటాయి. సో ఇటు కర్నూలు, కడప, ఈ 2 జిల్లాలకు కూడా కర్నూలు, కడప, అనంతపురానికి హెచ్ఎన్ఎస్ ఇచ్చేది లింక్ ఉంది, కానీ అది ఇక్కడ కాదు, దాని పక్కన మాల్యాలని పక్కన ఉంటుంది అనమాట. 3 జిల్లాలకి కూడా నీళ్ళు ఇచ్చే ప్రాంతం ఇది కాబట్టి బనకచెర్ల వరకు కనుక మనం నీళ్ళు తీసుకెళ్ళగలిగితే ఈ కాలువల ద్వారా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెనాల్స్ ద్వారా అందరికీ రాయలసీమ మొత్తానికి కూడా మనం నీళ్ళు ఇవ్వగలుగుతాము అన్న ఒక ఆలోచనతోటి బనకచెర్ల లింక్ అనేది తీసుకొస్తా ఉన్నారు. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ కాలువలకు నీళ్ళు వస్తుందో రాయలసీమలో ఉన్న 80% రాయలసీమకి నీళ్ళు అందుతాయి. ఆ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కృష్ణా వరద తక్కువ ఉన్నప్పుడు జనరల్గా గోదావరికి ముందు వరద వస్తుంది, కృష్ణాకి గోదావరికి వచ్చిన కొద్ది లేటుగా 2 వారాలు 3 వారాలు లేటుగా వస్తుంది. సో ఆ నీళ్ళని వరద నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వగలిగితే ఇక్కడ కూడా జూన్ చివరికో జూలైకో ఇక్కడ పంటలు వేయగలుగుతారు. దానివల్ల దిగుబడి పెరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ని తెలంగాణ ముఖ్యంగా అంటుంది ఏంటంటే ఇది మొత్తం కూడా నీళ్ళ దోపిడీ. ఎందుకంటే కెనాల్కి మీరు అంటే కెపాసిటీని కూడా మీరు కెనాల్స్ కెపాసిటీ పెంచుతున్నారు. దీనివల్ల కూడా అంటే పోలవరం కంప్లీట్గా కూడా కింద నీటి మట్టం నుంచి కూడా మీరు మొత్తం కూడా నీళ్లను తోడే ప్రయత్నమే ఈ ప్రాజెక్ట్ ఏపీ చేస్తుంది అని చెప్పి తెలంగాణ ముఖ్యంగా కూడా అపోజ్ చేస్తుంది. అందుకే సో తెలంగాణ ఒకటి అడగొచ్చు, ఏదంటే వాళ్ళకు కేటాయించే నీళ్ళకన్నా అదనంగా తీసుకుంటున్నారు అన్నమాట వాళ్ళు అడగొచ్చు. కానీ దోపిడీ అనాలంటే అది అటు సాంకేతికంగా నిలబడదు, న్యాచురల్ జస్టిస్ కానీ లేక టెక్నికల్ జస్టిస్ వల్ల కానీ అది నిలబడదు. ఎందుకు నిలబడదంటే మీకు ఎక్కడి నుంచి మొదలవుతుంది ఇది? పోలవరం తీసుకొచ్చినప్పుడు మనము పోలవరం వచ్చి మనకు రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర నుంచి కిందికి వెళ్ళిపోతుంది. అంటే అది పూర్తిగా ఆంధ్ర ప్రాంతము సముద్రానికి దాదాపు ఒక 80-90 కిలోమీటర్ల దగ్గరలో అక్కడ రిజర్వాయర్ నుంచి మనం తీసుకుంటున్నాం అనుకోండి. తెలంగాణ ప్రాంతం మొత్తం భద్రాచలం దాటుకొని వచ్చి పోలవరము, తర్వాత పట్టిసీమ, ధవళేశ్వరం, కింద దాటికి పోయి కోనసీమలోకి పోయిన తర్వాత సముద్రంలో కలుస్తుంది. అంతర్వేది దగ్గర ప్రధానమైన చిలిక కలుస్తుంది కదా. సో ఏ విధంగా కూడా తెలంగాణకి ఇచ్చిన నీళ్ళను కానీ తెలంగాణ కన్నా ముందే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా వాడుకునే అవకాశం లేనిది. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ మాకు కేటాయించిన నీళ్ళని తీసుకుంటున్నారని కానీ లేదా మాకు కేటాయించిన నీళ్ళని తీసుకుని చెప్పడానికి అవకాశం లేదు. ఇది పూర్తిగా దిగువ ప్రాంతము, సముద్రానికి కలవటానికి ఎగువన పూర్తిగా ఆంధ్ర లైన్లో నుంచి తీసుకుంటున్నది కాబట్టి దోపిడీ అంటానికి లేదు. వరద ఇప్పుడు మనకు యాక్చువల్గా కృష్ణా జలాల మీద ఉన్నంత ఏమంటారు ఈ ఇష్యూస్ గోదావరి మీద లేదు. ఎందుకంటే గోదావరి నీటి వాడక మొదటి నుంచి తక్కువ ఉంది. మొత్తం ఇదే కృష్ణా డెల్టాకి ఇచ్చిన బచ్చావతి ట్రిబ్యునల్ 1970s గోదావరి మీద కూడా ఇచ్చారు. గోదావరి ట్రిబ్యునల్ సింగిల్ పేజ్ ఉంటుంది, బచ్చావతి ఇచ్చింది. ఎందుకంటే దాని మీద వివాదం లేదు. కృష్ణా ట్రిబ్యునల్కి మాత్రం దాదాపు 100 మంది పేజీలు ఉంటుంది. ఆ రోజు మనకు ఉమ్మడి ఆంధ్రాకి ఎంత ఇచ్చారు? 1486 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రాకి కేటాయించారు. సో మనకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజనలో ఏం చేశారంటే 968 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చారు. ఆ మిగిలిన 518 ఆంధ్రాకు ఉంటుంది. ఈ 518లో అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ఎంత పట్టుకుంటుంది? కేవలం 3 టీఎంసీల కెపాసిటీ ఉన్న ధవళేశ్వరం మాత్రం ఉంది తప్పితే ఇంకా వేరేది ఏమీ లేదు. ఇక్కడ వరద వచ్చినప్పుడు కాలువలో నీళ్లు తీసుకోవాలి తప్పితే వరద లేని రోజులలో నీళ్లు లేని రోజులలో అంటే రిజర్వాయర్లో నీళ్ళు ఆపుకొని అటు నాగార్జున సాగర్, శ్రీశైలంలో లాగా ఇక్కడ నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు ఇది. కాబట్టి ఇక్కడ దోపిడీ చేస్తున్నారు అనేది కూడా సరైన ఆరోపణ కానే కాదు. రెండోది అనుమతుల గురించి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టుకి అనుమతులు కావాలా? ఖచ్చితంగా అనుమతులు కావాలి. అనుమతులు లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టడానికి లేదు. ఎరాజ్ కాళేశ్వరం వచ్చినప్పుడు కాళేశ్వరం కూడా అనుమతులు లేకుండా కట్టారు. కానీ ఆ రోజు ఉన్న ప్రభుత్వం కానీ ఏమనుకున్నారంటే సరే వాళ్ళకు 968 టీఎంసీల కేటాయింపు ఉంది, వాళ్ళ దగ్గర కూడా వాడకం తక్కువే ఉంది, చిన్న లిఫ్ట్లు ఉన్నాయి తప్పితే, లేక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది తప్పితే అంత వాడుకునేది లేదు. వాళ్ళంత ముందు అవుతుంది ఒక 200-250 టీఎంసీ మాత్రం వాడుకునే పరిస్థితి ఉంది అనమాట. సో లిఫ్ట్ కట్టుకొని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఆ రోజు పెద్ద అభ్యంతరం పెట్టలేదు ఎవరు. కోర్టుకు వెళ్ళినా కానీ ఏం చెప్తుందంటే వాళ్ళు కేటాయించి దాంట్లో తీసుకుంటున్నారు కదా, ఏ ప్రాజెక్ట్ నుంచి తీసుకుంటే మీకేం సమస్య అనేది వస్తుంది.
ఇప్పుడు వీళ్ళు కోర్టుకెళ్ళినా ఇదే వస్తుంది. దీనికి అనుమతులు ఉన్నాయి లేని అనుమతులు తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఆ ప్రాసెస్ మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈ రోజు ఇప్పటిది కాదు, ఇది 2018లో చంద్రబాబు నాయుడు గారు దీన్నే గోదావరి పెన్ను అనుసంధానం పేరుతోటి శంకుస్థాపన కూడా చేశారు ఒంగోలు దగ్గర. ఆ రోజు ఆయన ఏంటంటే గోదావరి నుంచి సోమశిలకి ఇచ్చారు, బనకచెర్ల కాకుండా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో 2 సార్లు చర్చలు జరిగాయి, అధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఆ రోజు తెలంగాణ ఏం ప్రపోజ్ చేసిందంటే ఇచ్చెంపల్లి నుంచి మీరు నాగార్జున సాగర్లో కలుపుకోండి అని చెప్పింది. ఇచ్చెంపల్లి నాగార్జున సాగర్ అంటే మీకు నీళ్లు తక్కువ ఉంటే మీకు కాళేశ్వరం డిపెండెన్సీ ఉంది, ప్లస్ మీ ఆయకట్టు చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇదంతా దాటి మన దగ్గరకు వచ్చేసరికి అన్ని నీళ్ళు మాకు సరిపోవు, రావు. కాబట్టి పూర్తిగా ఆంధ్ర ప్రాంతంలో మేము కట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఏదైతే పోలవరం ఉందో కుడి కాలువ ఒక ప్యారలల్గా ఇంకో కాలువ తీసుకొని మన ప్రకాశం బ్యారేజ్ ఎగువన వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజ్ కానీ అక్విడేట్ కానీ కట్టి నీళ్ళని దాటించుకొని ప్రకాశం జిల్లా బొల్లాపల్లి దగ్గర రిజర్వాయర్ కట్టుకుంటాము. అక్కడి నుంచి మేము అటు బనకచెలక సోమశిలక అనేది చేస్తామన్నట్టుగా వాళ్ళు ప్రతిపాదన చేశారు. దానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ ప్రాజెక్ట్ వల్ల మాకేం ఉపయోగం ఉంది, మొత్తంగా మీ ప్రాంతంలోనే మీరు కట్టుకొని పోతే తెలంగాణకు ఉపయోగం లేదు కదా అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే అనింది. ఇప్పుడు మొత్తం మీకు ఉపయోగపడి మీ ప్రాంతంలో పోతే మాకు ఎలా వస్తుంది? మాకు ఆల్రెడీ తుంగభద్ర నుంచి హెచ్ఎల్సీ కెనాల్ ఉంది, ఎల్ఎల్సీ కెనాల్ ఉంది. దాదాపు 102 కిలోమీటర్లు దాటిన తర్వాత, అంటే కర్ణాటక ప్రాంతం దాటిన తర్వాత ఇటు మనకు ఆంధ్ర రాయలసీమలోకి వస్తుంది, కర్నూలు జిల్లాలోకి వస్తుంది. అప్పటికి మాకు నీళ్లు అంతగా అందట్లేదు కదా, మాకు ఏ సంవత్సరం కూడా మాకు కేటాయించిన నీళ్ళల్లో 50% కూడా రావట్లేదు కదా. కాబట్టి ఇది కట్టుకుంటామన్నారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది, ఆంధ్ర ప్రభుత్వం ఇలా ముందుకెళ్తామని పేపర్ మీద పెట్టింది. అయితే పనులు జరగలేదు. సో దీని మీద ఇప్పుడు ఇంటర్నల్గా కూడా ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చూసుకుంటే కేసీఆర్కి సవాల్ విసురుతున్నారు. వాళ్ళు కూడా ఇదే విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే దీని మీద సుప్రీంకైనా వెళ్తామని హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇదంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను పెట్టుకొని కావాలని చెప్పి ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ని తెర మీదకి తీసుకొని వస్తున్నారు, పొలిటికల్గా లబ్ధి పొందేందుకు అనే వాదన కూడా ఉంది. ఉండొచ్చు రాజకీయాల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది, కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం వీళ్ళు పట్టిసీమ కట్టినా ఇంకో ప్రాజెక్ట్ కట్టినా కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆయన మీద దాడి చేశారు. నువ్వు ఆంధ్రతో కుమ్మక్కాయ, ఆంధ్రాకు నీళ్ళు ఇస్తున్నావు, నువ్వేం చేయలేదని కుమ్మక్కు చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది, కాంగ్రెస్ అధికారం నుంచి రేవంత్ రెడ్డి అయ్యారు, కేసీఆర్ ఓడిపోయారు, టీఆర్ఎస్ ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తిరిగి అంటున్నారు. ఇవి 2 పరస్పర ఆరోపణలు తప్పితే నిజంగా దానికి వాటర్కి సంబంధించిన ఆరోపణలు ఏవి కాదు. ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఏముంది, పెద్ద విషయమేం కాదు. వీటిని పట్టుకొని స్థానిక సంస్థలు ఎవరు ఓటర్ వేయరు. కాకుంటే రాజకీయ వేడి పుడుతుంది. ఒకప్పుడు వీళ్ళందరూ వ్యతిరేకించిన వాళ్ళు, అంటే అటున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఓకే అనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ వ్యతిరేకించుకుంటున్నారు. అంతే తప్పితే దీంట్లో రాజకీయ కోణం అనేది చాలా చిన్న అంశం ఇది. అయితే దీని మీద తెలంగాణలో ఉన్న ఇప్పుడు నీటిపారుదల శాఖలో ఉన్న నిపుణులు కూడా అంటుంది ఏంటంటే ఏపీ పూర్తిగా కూడా నీటి చట్టాలని కాలరాస్తుంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే అసలు మన ఇద్దరి మీద, అంటే ఆంధ్ర తెలంగాణ మీద కర్ణాటక మహారాష్ట్ర చాలా కంప్లైంట్ చేసింది, చాలా కోపం కూడా ఉంటుంది. అదేదో సినిమాలో చెప్తారు అల్లు అర్జున్, అనేది మనకు అనుకూలంగా ఉన్నప్పుడు లెక్కలు, అనుకూలంగా లేనప్పుడు నీతులు చెప్పకూడదని. కేసీఆర్ గారు కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు నీళ్ళకి సంబంధించి. ఏ వాదానికైనా అదే నిలబడుతుంది. ఏ బేసిన్లో నీళ్ళు ఆ బేసిన్లో వాడుకోవాలి అనేది మొదటి నుంచి చట్టాలు చెప్తూ ఉంది. అంటే గోదావరి బేసిన్లో నీళ్లు గోదావరి బేసిన్లోనే వాడుకోవాలి, కృష్ణా బేసిన్ వాడుకోవాలి. కాళేశ్వరం కట్టి గోదావరి నీళ్ళు హైదరాబాద్కి వస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్ళు ఉంటే వాడుకోవాలి తప్పితే ఈ బేసిన్ ఏంది లెక్కలంతా ఏం లేదు రాబాయ్, మీరు బేసిన్లు లేవు, బేసిజాలు ఎక్కడైనా వాడుకుంటాం అనేది. సో ఆ లెక్కలేవి ఇక్కడ పనిచేయవు. అవన్నీ అయిపోయి గతించిన కాలం ఇది. 1975 నుంచి 80 మధ్యలో బచావత్ దగ్గర జరిగిన ఏ చట్టాన్ని కూడా గత 25లో ఏ రాష్ట్రం కూడా దాన్ని అమలు పరచలేదు. అమలు పరచుంటే ఏ ప్రాజెక్ట్ కట్టేవాళ్ళు కాదు. బచావత్ తీర్పులో క్లియర్గా ఏముంటుంది, వరద జలాలు అవి మొత్తం కూడా దిగువ రాష్ట్రానికి హక్కు. దిగువ రాష్ట్రం అంటే సముద్రంలో నది ఏ రాష్ట్రంలో కలుస్తుంది అదే హక్కు. ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయింది కాబట్టి తెలంగాణకు దిగువ రాష్ట్ర హక్కు రాదు, అది ఎగువ రాష్ట్రమే. నది సముద్రంలో కలిసే రాష్ట్రం ఎక్కడైతే ఉందో ఆ రాష్ట్రానికి మాత్రమే హక్కు ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే కృష్ణా కానీ లేదంటే గోదావరి మీద పూర్తి హక్కులు ఎవరికి ఉండాలి? చట్టం ఇదే చట్టం చెప్తుంది. వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతే బచావత్ తీర్పులో అదే ఉందన్నమాట. ఎంత ఎక్సెస్ వాటర్ అనేది కూడా చెప్పలేదు, ఎక్కడ గోదావరిలో చెప్పలేదు. ఎందుకంటే అసలు అంత గొడవ లేవు, దాని మీద అంత డిమాండ్ లేదు, కృష్ణా మీద ఉంది కాబట్టి. సో ఆ విధంగా ఏది చెల్లదు. కేవలం ప్రాజెక్ట్ కట్టడానికి మాత్రము ఫారెస్ట్ అనుమతులు తీసుకోవాలి, ఎన్జీటీ అనుమతులు తీసుకోవాలి, సిడబ్ల్యూసిసి సెంటర్ వాటర్ కమిషన్ ఇప్పుడు జలశక్తి సంఘంగా మార్చారు, దాని అనుమతులు తీసుకోవాలి. అవన్నీ కూడా పరిపాలనాపరమైన అనుమతులే తప్పితే నిజంగా ప్రాజెక్టు కట్టాలా లేదనే అనుమతులు కూడా కాదు, వాస్తవంగా చెప్పాలంటే. అంటే ఏపీ తెలంగాణకి చెప్పి ఈ ప్రాజెక్టులు చేపట్టాలి అంటే ప్రెసెంట్ ఉన్న చట్టాల ప్రకారం. మరోవైపు ఏపీ ఏమంటుందంటే ఎన్నో ప్రాజెక్టులు తెలంగాణ కట్టింది చెప్పలేదు కదా అని చెప్పి ఏపీ అంటుంది. ఇప్పుడు ఐ థింక్ దీంట్లో అదే రాశారు,
ఇదే పాయింట్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. గోదావరి కృష్ణ అనుమతి లేకుండా కేసు ప్రభుత్వం ప్రాజెక్ట్ చేపట్టలేదా అంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వము ఇటు ఆంధ్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తుంది ఈయన మీరు చేసిందే కదా, ఈరోజు మళ్ళీ మమ్మల్ని ఫాలో కమ్మని అడుగుతారు ఏంటి అనేది వాళ్ళు అడుగుతున్నారు అనమాట. మనకు విభజన చట్టంలో ఏదైతే ఉందో వాటిని ఏది కూడా ఆ రోజు ఎవరు కూడా పూర్తిగా గౌరవించుకున్న పరిస్థితి లేదు. అది ఎవరికి అనుకూలం ఎవరి చేతన దగ్గర వాళ్ళు కట్టుకుంటున్నారు. అది ఈ రోజు కూడా ఈ ప్రాజెక్టు మనము రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో భాగంగా దమ్ముగూడెం టైల్ పాండ్ అంటే భద్రాచలం ఎగువనున్న దమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్ దిగున్న టైల్ పాండ్ ప్రాజెక్టు కొంత పనులు జరిగినాయి. ఆ పన్ను తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పోతుంది దాన్ని ఆపేసింది కదా, దాన్ని ఏమి గౌరవించి దాన్ని పూర్తి చేయలేదు. ఏమంటే అవసరం లేదు అనింది. మరి ఏ ప్రాజెక్టు సీతారామ మన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అంతకుముందు పాలమూరు రంగారెడ్డి కానీ దేనికి కూడా ఆంధ్రప్రదేశ్ అనుమతులు ఏమి లేవే, అవేవి కూడా విభజన చట్టంలో లేవు కదా. అదే చట్టాన్ని ఈరోజు తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అడుగుతుంది. అంటే గోదావరి నది మీద ఆల్రెడీ కూడా తెలంగాణ చేపట్టాల్సిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అలాంటప్పుడు ముందుగానే ఏపీ ఈ ప్రాజెక్ట్ గోదావరి మీద తెలంగాణ ప్రభుత్వం చేపట్టాల్సిన ఏ ప్రాజెక్టు కూడా నాకు తెలిసి ఎక్కడ పెండింగ్ లేదు. ఫలానా ప్రాజెక్ట్ ప్రతిపాదనలో ఉన్నది ఇంతవరకు ఎక్కడా లేదు, ఎక్కడ కూడా పెండింగ్ లేదు. కృష్ణా మీద అటు ఉంటుంది, కృష్ణా మీద దాదాపు ఎగ్జాస్ట్ అయిపోయింది, అంతకన్నా ఇంకా కట్టుకోవద్దు ఏం చేయలేరు అని కూడా చెప్పారనమాట. మీరు కట్టుకోండి, మీరు అందరూ తెలంగాణ మొత్తం వాడుకున్న తర్వాత భద్రాచలం దాటిన తర్వాత వచ్చే నీళ్ళే కదా ఆంధ్రాలోకి వచ్చేది గోదావరిలోకి. మీరు పైన కట్టుకుంటే కింద మాకు ఆగిపోయింది ఏం లేదు కదా, మీకున్న హక్కుల మేరకు మీరు కడతారు. అదే ఇంకోటి ఏంటంటే ఇది పూర్తిగా వరద ప్రాజెక్ట్ అన్నప్పుడు దిగువ రాష్ట్రానికి మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ అనేది దిగువ రాష్ట్రం కాదు. ఏ ప్రాజెక్ట్లో ఏ రాష్ట్రంలో అయితే నది సముద్రంలో కలుస్తుందో అదే దిగువ రాష్ట్రం. లోయర్ రైపీరియన్ స్టేట్, అప్పర్ రైపీరియన్, లోయర్ రైపీరియన్ మిగిలినవన్నీ కూడా పోతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు దిగువ రాష్ట్రంగా వచ్చిన హక్కులు ఏవి కూడా తెలంగాణకు వర్తించవు. సహజమే, మీరు ఆ రోజు కలిసి ఉన్నారు కాబట్టి మీకు వర్తిస్తుంది. ఈరోజు మీరు విడిపోయి ప్రత్యేక రాష్ట్రం అయినారు కాబట్టి మీరు ఎగువ రాష్ట్రం అవుతారు తప్పితే మీరు దిగువ రాష్ట్రం కాలేరు. కాబట్టి ఆ చట్టాన్ని వీళ్ళకి వర్తించు. ఓకే, అంటే ఫ్లడ్ వాటర్ని వాడుకుంటాము అని చెప్పి ఏపీ ఈ ప్రాజెక్ట్లో చెప్తుంది. బట్ తెలంగాణ అనేది ఏంటంటే లేదు, ఉన్న వాటర్ను కూడా వాళ్ళు దోపిడీ చేస్తారు, ఇదే చెప్తూ ఉంది. అంటే క్లియర్గా కూడా చెప్పట్లేదు. ఉన్న వాటర్ అంటే ఎక్కడ ఉన్న వాటరు, ఎక్కడ ఉన్న వాటర్? భద్రాచలంలో ఉన్న వాటరా, దమ్మగూడెంలో ఉన్న వాటరా, కాళేశ్వరం ఉన్న వాటర్, ఎస్ఆర్ఎస్పీలో ఉన్న వాటర్, ఏ వాటర్ని వాడుకుంటుంది ప్రాజెక్ట్? మీరు తెలంగాణ అంతా దాటుకొని ఆంధ్రాలోకి ఎంటర్ అయిన తర్వాత ఉన్న నీళ్ళనే కదా. ఆ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఆ నీళ్ళు ఆంధ్రాలో వాడుకోకుంటే ఎక్కడ తెలంగాణ ఏమైనా వాడుకోగలుగుతుంది? ఇంకో రాష్ట్రం వాడుకోగలుగుతుంది? సముద్రం కలుగుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఈ కాన్సెప్ట్ ఏంటి? దాదాపు ఈ సంవత్సరానికి 2000 నుంచి 3000 టీఎంసీ సముద్రంలో కలుస్తుంది. ఆ నీటిని ఉపయోగించుకుందాం అనేదే కదా. మీ ప్రాజెక్ట్ ఆపితే ఆ నీళ్ళు ఎవరైనా ఉపయోగించుకునే అవకాశం అయినప్పటికీ కూడా ఎందుకు వ్యతిరేకిస్తుంది మరి తెలంగాణ ప్రభుత్వం? దీని నెంబర్ 1 రాజకీయమైన కారణాలు. వీళ్ళిద్దరికి లోకల్ ప్రెజర్ ఉంటుంది. కాళేశ్వరం అప్పుడు అదే కాంగ్రెస్ మీద ప్రెజర్ ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ మీద ప్రెజర్ ఉంది. అంతే తప్పితే వేరే ప్రాజెక్టు లేదంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ నీళ్ళు అనే దానికన్నా కానీ రాజకీయ కోణమే కానీ చూడాలి. అంటే అర్జెంటుగా అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా తెలంగాణ వ్యతిరేకిస్తుంది అని చెప్పి కూడా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాలి అని చెప్పి హరీష్ రావు అన్నారు. పెట్టండి, ఏమవుతుంది? ఒక రాష్ట్ర శాసనసభ ఒక బిల్లు చేసి కేంద్రాన్ని పంపిస్తే, ఒక బిల్లు కాదు దాన్ని ఏమంటాము, ఒక రెజల్యూషన్ చేసి పంపిస్తే దాన్ని హానర్ చేయాలని ఏ చట్టంలో ఎక్కడన్నా ఉందా? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన ఏమంటారు ఈ రెజల్యూషన్ ఎవరైనా హానర్ చేశారా? లేని హక్కు అది, శాసనసభకు లేని హక్కు అది. మీరు శాసనసభ మొత్తము రాష్ట్రం మొత్తం తిరగబడ్డా కానీ ఆ శాసనసభకు హక్కు లేదు. ఒక రాష్ట్ర ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. మీరు ఎంతసేపు అన్నా మా హక్కు గురించి, మాకు రావాల్సిన వాటాల గురించి మాట్లాడాలి తప్పితే దిగువ రాష్ట్రం కట్టుకునే దాని మీద నా శాసనసభలో చర్చ చేసి నేను దాన్ని ఇస్తానంటే కేవలం వాదోపవాదాలు చేయటం తప్పితే ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ కోసం ఏమీ ఉండదు అందులో. అండ్ మీరు అన్నారు కదా 2019లో 2 సార్లు కూడా ఇదే ప్రాజెక్ట్ మీద మీటింగ్ జరిగిందని చెప్పి, అప్పుడు ఒక ఆల్టర్నేట్ ప్లాన్స్ కూడా ఉన్నాయని చెప్పి. అయితే ఇప్పుడు మరొకటి ఏం వినిపిస్తుందంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఏపీ చెప్పిందో బనకచర్ల ప్రాజెక్టు దాన్ని ఆమోదించి కొన్ని క్లాజ్ పెట్టాలి, అంటే అది ఇరు రాష్ట్రాలకు కూడా బెనిఫిట్ అయ్యే విధంగా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడాలి అని చెప్పి కూడా వినిపిస్తూ ఉంది ఇంజనీర్స్ నుంచి. అది జరిగే పనేనా? అంటే ఏమడుగుతారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఫస్ట్లో చెప్పిందంటే ఏంటంటే కాలువ వెడల్పు పెంచుకుంటున్నారు, ఖచ్చితంగా పెంచుతారు. ఏంటంటే కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కొత్త కాలువ రావాలి, లేకున్న కాలువ వెడల్పులు చేయాలి. అది ఏమి చేసినా అది కంప్లీట్గా మళ్ళీ మనం వచ్చినప్పుడు రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం దగ్గర ఉన్న నీళ్ళే తప్పితే పైన నీళ్ళు కాదు కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో వీళ్ళు అనుకుంటుంది ఏంటి, వీళ్ళ యాక్చువల్ ప్లాన్ ఏంటి, పర్ డే 2 TMC తీసుకుపోవాలనేది వీళ్ళ ప్లాన్. సో ఒక 100 రోజులు మనకు ఉంటుంది అనుకుంటే 100 రోజుల్లో ఒక 200 TMC తీసుకోవాలని వీళ్ళ ప్లాన్. అది ఒరిజినల్ ప్లాన్. ఏ ప్రాజెక్టు కూడా తను ప్లాన్ చేసిన దాంట్లో 30% వాడుకుంటే సక్సెస్ అయినట్టే. 30% అంటే ఎంత వస్తుంది?
60 టీఎంసీ కనుక నిజంగా తీసుకోగలిగితే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్లే, అట్లే చూడాలన్నమాట. సో ఆ 2 టీఎంసీ తీసుకుపోవాలంటే ఈరోజు పోలవరం కుడికాలం ఉంది, పోలవరం కుడికాలకు ఒక ఆయకట్టు ఉంది, దానికి ఒక పర్పస్ వేరే ఉంది. అదే కాలంలో నీళ్ళు తీసుకెళ్తే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రయోజనాలు ఉన్నాయో ఆ ప్రయోజనాలు దెబ్బతింటాయి కదా. అంటే కృష్ణా డెల్టాకు రావాల్సిన నీళ్లు తగ్గిపోతాయి కదా. కాబట్టి దీనికి ప్యారలల్గా పోలవరం కుడికాలం ప్యారలల్గా ఇంకొక కాలువ తోవటమా, లేదా ఈ కాలువని ఇంకొంచెం వెడల్పు, ఇప్పుడు నాకు తెలిసి 17,500 క్యూసెక్ల కెపాసిటీ ఉంది పర్ డే. సో దాన్ని 38,000 చేయాలనేది ఆలోచన, ఆల్మోస్ట్ డబల్ చేయాలి. 38,000 అంటే ఒక టీఎంసీ అంటే 11,547 క్యూసెక్లు. సో 38 అంటే దాదాపు 3.2 వస్తుంది అనుకోండి. సో 17,500 ప్లస్ ఇంకోటి దాదాపు అంతేలాగా దానికన్నా 18 టీఎంసీలు 18,000 క్యూసెక్ల కోసం కట్టుకోవాల్సి ఉంటుంది. అది అనివార్యం. తర్వాత ఇంకెక్కడైనా కాలువ ఉందనుకోండి, మరొకటి ఏంటంటే నాగార్జున సాగర్ కాలువను వాడుకుంటున్నారు అనేది. సో నాగార్జున సాగర్ కాలువ ఎక్కడొస్తుంది? బొల్లపల్లికి ముందల రిజర్వాయర్కి ముందల నాగార్జున సాగర్ కుడి కాలువ దగ్గర ఆల్టర్నేట్. ఈ డ్యామ్లో మీకు ఇక్కడ పోలవరం ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఇక్కడ కృష్ణా రివర్, అంటే ఇది ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్నది అనుకోండి. ఇది వైకుంఠపురం అనే ఊరి దగ్గర దీన్ని దాటించాలనేది ప్లాన్. సమ్వేర్ లైక్ వైకుంఠపురం అనేది ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ నుంచి కృష్ణా రివర్ని దాటిస్తారు. ఇక్కడ బ్యారేజ్ కడతారు, అక్విడేట్ కడతారు అనేది ఇంకా క్లారిటీ లేదు, లేదా బ్యారేజ్కి అక్విడేట్ కడతారు. అక్విడేట్ కట్టడం అంటే ఏంటంటే ఈ నీళ్లు ఈ కృష్ణా నదిలో కలిసిపోకుండా దీనిపైన ఒక బ్రిడ్జ్ కడతారు, దాని మీదుగా నీళ్లు తీసుకొస్తారు. అది అక్విడేట్. అక్విడేట్ అనే కాన్సెప్ట్. అది అట్లా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తారు. ఇదంతా తీసుకొచ్చిన తర్వాత ఇటు కుడికాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ బొల్లాపల్లి ఉంటే ఇది కూడా ఎన్ఎస్పి నాగార్జున సాగర్ కెనాల్, రైట్ కెనాల్. ఇది నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఇక్కడ టచ్ అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు పోతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి? ఈ డిస్టెన్స్ ఎంత ఉంది వీళ్ళు చూపించలేదు, కానీ చాలా తక్కువ డిస్టెన్స్ ఇది. బహుశా నాకు తెలిసి ఒక 8-9 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కూడా నాగార్జున సాగర్ కుడికాలం లేదు ఇక్కడ. దీన్ని కూడా ప్రతిపాదన మాత్రమే నిజంగా వాడుకోగలుగుతారంటే ఐ డౌట్ ఇట్. ఇది 1960-65లో మొదలుపెట్టి 78 చివరి నాటికి పూర్తయిన కాలువలు. వీటికి పెద్ద మోడర్నైజేషన్ కూడా జరగాల. ఈ కాలువలో ఎక్కువ నీళ్ళు పోస్తే ఈ కాలువలు పైలిపోతాయి, తెగిపోతాయి. అట్లా పాతదాన్ని వాడుకోవడానికి లేదు. ఈ కొత్త ప్రాజెక్టులో కొత్తదే కట్టుకోవాలి. కానీ ఒక ప్రతిపాదన చేసి ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాడుకుంటూ వచ్చే నష్టం ఏంటి ఎవరికైనా? దీనివల్ల వాడుకుంటే నష్టం ఏముంది? దీని మీద ఎవరు నష్టపోయి గొడవ పెట్టుకోవాలి? వినుకొండ దిగువన అంటే దర్శి అద్దంకి ప్రాంతంలో రైతులు వాళ్ళు గొడవ పెట్టుకోవాలి. మీరు ఈ నీళ్ళు ఇటు డైవర్ట్ చేస్తే మా ఆయకట్టుకు నీళ్ళు రావు ప్రతి సంవత్సరం వచ్చాయని చెప్పి వాళ్ళు గొడవ పెట్టుకోవాలి తప్పితే తెలంగాణ వాళ్ళు కాదు. ఇక్కడ రిజర్వాయర్ వచ్చింది బొల్లాపల్లి. ఇది కూడా కంప్లీట్గా నల్లమల ఫారెస్ట్లో ఇప్పుడు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో పొలాల చెరువు ఏరియాలో ఉంటుంది ఇది. కాబట్టి ఆ ఆరోపణకు బలం లేదు. అండ్ అయితే ఆరోపణలకు బలం లేదు అంటున్నారు. కాకపోతే అక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే డైలీ 1 టీఎంసీ వాటర్ తీసుకుంటాము అని చెప్పి ఏపీ ప్రభుత్వం చెబుతుంది. అలాంటప్పుడు 4 టీఎంసీల కెపాసిటీ ఉన్న కెనాల్ని ఎందుకు నిర్మిస్తున్నారు అని క్వశ్చన్ మార్క్ రేస్ చేస్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు ఏదైనా కానీ మీకు చెప్పాను కదా, 200 టీఎంసీ ఒరిజినల్ దాంట్లో కనుక 30% యూటిలైజ్ చేయడం వల్ల ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్లే. నేను 1 టీఎంసీ తీసుకెళ్తున్నా అంటే కరెక్ట్గా 1 టీఎంసీ కట్టడం సాధ్యం కాదు అది. ఎందుకంటే ఒక పైపులో పూర్తి ప్రెజర్లో పూర్తి స్థాయి నీళ్ళు తీసుకుపోయినప్పుడు ఆ ప్రెజర్ వేర్ అండ్ టైర్ ఎక్కువ అవుతుంది. అట్లా కాకుండా దాంట్లో 30%, 40% తీసుకున్నప్పుడు దాని మీద వచ్చే ప్రెజర్ తక్కువ ఉంటుంది. ఏదైనా పొరపాటున నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు అది స్పిల్ ఓవర్ కాకుండా ఉంటుంది. ఎప్పుడైనా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ, అది ఆంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా ఏ కాలువ అయినా అనుకున్న దానికన్నా ఎక్కువ కెపాసిటీనే పెడతారు. అది డిజైన్. అది ఏదైనా అది ఏంటంటే సివిల్ డిజైన్. అది వీళ్ళు చేసేది కాదు. వీళ్ళు చెప్తున్నది పర్ డే 2 టీఎంసీ. ఈ 2 టీఎంసీ కానీ వీళ్ళు మొత్తం కలిపితే 3.2 డిజైన్ 3.2 అంటే 38,000 అంటే 3.2 టీఎంసీ. 3.2కి 4కి సంబంధం లేదు. వీళ్ళు ప్రపోజ్ చేస్తుంది 2 టీఎంసీ. ఆల్రెడీ 17,500 ఎగ్జిస్టింగ్ ఉంది కదా. కాబట్టి అదనంగా వచ్చింది అంతా 19,000 కదా. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు 4 టీఎంసీ అనేది లేదట. ఒకవేళ ఉన్నా కానీ కెనాల్లో ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో నిండి పొంగిపొల్లేలాగా పెట్టుకోలేరు. రెండోది ఎప్పుడు కూడా ఎస్కేప్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇంతకు ముందు నేను బనకచెర్ల గురించి చెప్పినప్పుడు ఎస్కేప్ కెనాల్ అని ఒకటి ఉంది. ఏం చేస్తారు, మీరు అక్కడికి బనకచెర్లకు నీళ్ళు వచ్చిన తర్వాత ఈ కాలువల కెపాసిటీ కన్నా ఎక్కువ నీళ్ళు వచ్చాయి అనుకోండి, ఆ నీళ్ళకి ఏమవుతుంది, కెనాల్స్ దెబ్బతింటాయి. అలా దెబ్బతినకుండా ఎస్కేప్ చేయడం కోసం ఆ పక్కన ఉన్న దానికి ఒక ఎస్కేప్ కెనాల్ అని పెట్టి నిప్పుల వాగులో కలిపారు దాన్ని. అట్లా ఇక్కడ కూడా ఒకవేళ నీళ్ళు ఎక్కువ వచ్చాయి అనుకోండి, ఆ నీళ్ళని ఈ కాలువ ద్వారా డైవర్ట్ చేసుకుంటారు. దానికోసం అనేది ఒరిజినల్ దానికన్నా ఎక్కువ కెపాసిటీ పెట్టడం అనేది ప్రాజెక్ట్ డిజైన్లో భాగంగా ఉంటుంది. అండ్ బొల్లపల్లి నుంచి మనం బనకచర్ల దాకా చూస్తే ఆ మధ్యలో మొత్తం కూడా నల్లమల్ల ఫారెస్ట్.
అక్కడ మొత్తం కూడా 26.5 కిలోమీటర్స్ మేర కూడా యా. ఇది టన్నెల్ అనుకుంటాను. సొరంగం తవ్వాలని ప్లాన్ ఉంది. అవును, ఇదిగోండి టన్నెల్. ఇక్కడ 2 టన్నెల్ అంటే ట్విన్ టన్నెల్స్ తవ్వుతారు. 26 కిలోమీటర్లు, 26.1 కిలోమీటర్లు తవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి అది తీసుకొస్తున్నారు. పెద్ద ఛాలెంజ్ అవుతుందా ఈ ప్రాజెక్ట్లో? ఖచ్చితంగా టన్నెల్ అనేది ఛాలెంజ్. అయితే ఇదే ప్రాంతంలో ఉన్న వెలుగొండ టన్నెల్ అనేది 18.8 కిలోమీటర్స్ ప్లస్ 18.8 కిలోమీటర్స్, అది కూడా ట్విన్ టన్నెల్. అది 2005 రాజశేఖర హయాంలో పూర్తయితే 2021 ఫస్ట్ టన్నెల్ త్రూ అయింది. మొత్తం కూడా ఎండ్ టు ఎండ్ అయిపోయింది. రెండో టన్నెల్ ఒక 70%, 80% అయిపోయింది. అయితే అంత టైం పెట్టడానికి ఒక 2 కారణాలు ఏంటంటే, మొదట టెక్నికల్ కారణాలు ఉన్నాయి. ఆ రోజు టీబీఎం మిషన్లు, టన్నెల్ బోరింగ్ మిషన్స్ మనకు కెపాసిటీ మనకు తెలియదు. ఇక్కడ ఉండే నేల స్వభావాన్ని బట్టి ఎలాంటి మిషన్ డిజైన్ చేయాలనేది తెలియదు. వాళ్ళు తీసుకొచ్చిన కొద్ది తర్వాత ఒక రకమైన సాయిల్, మట్టి సాయిలు, లూజు సాయిలు, లేక తడి ఉన్న సాయిలు వచ్చేప్పుడు ఇది పని చేయకుండా అయిపోతుంది. దాన్ని మొత్తాన్ని డిస్మెంటల్ చేసి మళ్ళీ బయటకు తీసుకురావాలి, కొత్త డిజైన్ చేయాలి, అట్లా ఉండేది. అయితే ఇదంతా 2005 నుంచి దాదాపు గత 20 ఏళ్లలో చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు మిషన్ డిజైనింగ్ అనేది కొంత ఈజీ అయింది, యాక్యురసీ అనేది ఎక్కువ పెరిగింది. అంత సమయం పట్టదు. నిజంగా ఒకసారి మొదలు పెడితే అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఎస్ఆర్ఎల్సి మన ఇక్కడ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ దగ్గర కూలిపోయింది కదా, అక్కడ నేల స్వభావం సమస్య ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాంతం మనకు తెలుసు ఎలా ఉంటుందో తెలిసేది, కంప్లీట్గా కొండ నుంచి కొట్టుకుని పోతుంది కాబట్టి పెద్ద సమస్య ఏముండదు. అయితే ఒకటే ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ పర్మిషన్ తీసుకురావాలి. ఇదంతా టైగర్ రిజర్వ్ జోన్లో ఉంటుంది. టైగర్ రిజర్వ్ జోన్ కాబట్టి మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ నుంచి రావడం అనేది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ ఉంటుంది. అట్లాగే ఎన్జిటి కూడా కొంచెం ఎక్కువ అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది, ఎందుకంటే ఫారెస్ట్ని డిస్టర్బ్ చేస్తున్నారు, వైల్డ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నారు అనేది ఉంటుంది. ఓకే. అండ్ బనకచర్ల వల్ల ఇప్పుడు ప్రజెంట్ రాయలసీమ, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం ఈ 3 కూడా వాటర్ బెనిఫిట్ ఉంటుంది అని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. ఈ ప్రాంతాలు దీనివల్ల సస్యశ్యామలం అవుతాయని. అయితే ఒక జలహారతిలాగా దీన్ని చెప్తూ ఉంది, పేర్కొంటూ ఉంది. అలాంటి ప్రాజెక్ట్ని ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళైనా కానీ ఆపుతాము అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నిజంగా ఈ ప్రాజెక్ట్ ఆపటం సాధ్యమవుతుందా? సాధ్యాలు ఏంటి అసలు ఈ ప్రాజెక్టులో? సుప్రీంకోర్టు కేసు జనరల్గా తీసుకొని ఎవరికి డైరెక్ట్ చేస్తుంది? సిడబ్ల్యూసీని కౌంటర్ ఏమంటుంది, ఈ ప్రాజెక్ట్ మీద ఇలాంటి వివాదాలు జరుగుతున్నది మీరు ఏమంటారు, జలశక్తి కేంద్ర జలశక్తి చేయమంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక రైట్ వేలో వెళ్ళి వాళ్ళకి ఇప్పటికే ప్రపోజల్ పెట్టి ఇప్పుడు ప్రిలిమినరీ డిజైన్ ఇచ్చారు, తర్వాత డిపిఆర్ నెక్స్ట్ కంప్లీట్గా డిపిఆర్ ఇచ్చేసి అనుమతులు కోరారు అనుకోండి, సిడబ్ల్యూసీ ఏం చేస్తుంది, మా దగ్గర ప్రపోజల్ ఉంది, మేము మీరు పరిశీలిస్తున్నాం అని చెప్తుంది. ఆ పరిశీలించినప్పుడు సుప్రీంకోర్టు దాంట్లో కలగ చేసుకోదు. సుప్రీంకోర్టు ఎప్పుడు కలగ చేసుకుంటుంది? ఏదైనా వివాదం ఉన్నప్పుడు కలగ చేసుకుంటుంది. ఆ వివాదం ఉందో లేదో ఎప్పుడు తెలుస్తుంది? సిడబ్ల్యూసీ అనుమతులు వచ్చిన తర్వాత తెలుస్తుంది. సిడబ్ల్యూసీని అనుమతులు ఇవ్వద్దు అని తెలంగాణ గవర్నమెంట్ పైన సుప్రీంకోర్టు కలగ చేసుకోదు. ఎందుకంటే సిడబ్ల్యూసీ ఒక ఇండిపెండెంట్ బాడీ, దాని చైర్మన్ కూడా ఒక మెజిస్ట్రేట్ లెవెల్ ఉన్న ఆయన ఉంటారు. వీళ్ళు కలగ చేస్తున్నారు. సిడబ్ల్యూసీ యాజ్ ఫర్ నామ్స్ అన్నీ చేసుకుంటూ, అంటే అనుమతులన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్లై చేసి వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ క్లియర్ చేసుకుంటూ పోతే సిడబ్ల్యూసీ అనుమతి ఇవ్వకపోవడం అనేది సిడబ్ల్యూసీ డిజైన్ అది నిర్ణయించుకుంటుంది. కోర్టు పరిధిలోకి రాదు. అది సిడబ్ల్యూసీ ఇచ్చిన తర్వాత అది మనకు అనుమతి ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోతుంది, ఇస్తే తెలంగాణ గవర్నమెంట్ పోతుంది. అప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు పాత్ర వస్తుంది. అది జరగనంత కాలం కోర్టు దీంట్లో చేసేది ఏముండదు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాజెక్టు ఆగిపోయే ప్రసక్తి లేదు, డెఫినెట్గా కూడా కంటిన్యూ అవుతుంది ఈ ప్రాజెక్టు. ఎందుకంటే టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్కి దగ్గరగా ఉంది. మరోవైపు చూస్తే ఇప్పుడు బీజేపీ కూడా నదుల అనుసంధానం అనే కాన్సెప్ట్ను ఫాలో అవుతుంది. దీనివల్ల నదుల అనుసంధానం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ప్రాజెక్టులో ప్రత్యేకమైన చొరవ చూపించిద్ది అని వినిపిస్తుంది. మీరు చెప్పిన కారణం ఏంటంటే ఎన్డీఏ అలయన్స్లో ఇప్పుడు టీడీపీ కీలకమైన పార్ట్నర్ ఉన్నారు. టీడీపీ సపోర్ట్ వాళ్ళకి అవసరం, ఎందుకంటే వాళ్ళు ఫుల్ పెడ్జెడ్ మెజార్టీతో లేరు కదా. అయితే దీని ఒక్కదాని వల్ల వాళ్ళ మధ్యలో విభేదాలు వచ్చి ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి రాదు. ఇది మ్యూచువల్గానే వెళ్తారు. ఈ ప్రాజెక్ట్ ఆపటానికి కేంద్ర ప్రభుత్వానికి వేరే కారణాలు ఏమీ లేవు. ఎందుకు లేవు అంటే వాళ్ళ నదుల అనుసంధానం అనేది ఉంది. తర్వాత అసలు యాక్చువల్గా దీనికి నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి డబ్బులు ఇస్తారా అనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఇదే కర్ణాటకలో లాస్ట్ గవర్నమెంట్ అంటే బీజేపీ అధికారంలో ఉన్న రోజుల్లో అప్పర్ భద్రా ప్రాజెక్టుకి అంటే అసలు అది నేషనల్ ప్రాజెక్టే లేదు, దానికి అనుమతులు కూడా లేవు. ఏకపక్షంగా కొన్ని వేల కోట్ల ఫండ్లు ఇచ్చేసి ప్రాజెక్ట్ని ఎత్తు పెంచి ఇచ్చారు. సో దీన్ని ఆపటానికి ఎలాంటి కారణం నాకు తెలిసి ఎన్డీఏ ప్రభుత్వం దగ్గర ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక అన్ని అప్రూవల్స్ని ప్రాపర్గా ఫాలో అయితే ఇట్ విల్ గో ఆన్. సో ఫైనల్గా అసలు ఈ ప్రాజెక్ట్ ఇందులో బచావత్ అనుమతులు కానీ నీటి కేటాయింపులు మాత్రం ఈ ప్రాజెక్టుకి వర్తించవు. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఓకే. ఈ ప్రాజెక్టుకి నీటి కేటాయింపు లేదనేది వెయిటేజ్ లేని ఆరోపణ, అది నిలబడదు.
ఇదే చెప్పినప్పుడు ఆల్రెడీ కేఆర్ఎంబి దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళకి అనుమతి లేదని పెట్టుకున్నప్పుడు, రాయలసీమ లేదన్నప్పుడు వీళ్ళు కూడా పాలమూరు రంగారెడ్డికి ఎక్కడ అనుమతి ఉంది చెప్పినప్పుడు దాన్ని ఆపమని చెప్పారు. ఆ తర్వాత 2-3 ప్రాజెక్టులకు అదే సమస్య వచ్చింది కదా, ఇటు రాయలసీమ లిఫ్ట్ ఆడిపోయింది, అటుపక్క అది కూడా ఆపుకుంటూ వచ్చారు. ఇది మొత్తం ఏమైతుంది, మరి నీ ప్రాజెక్ట్ అనుమతులు తీసుకురామనేది కూడా వస్తుంది అది. ఓకే. సో ఏమవుతుందంటే కేఆర్ఎంబి దగ్గర జొడగా మళ్ళీ కోర్టుకు పోతుంది. ఇప్పుడు గోదావరి మీద పోతుంది, అంతమంది కృష్ణ మీద పోయారు, ఇప్పుడు గోదావరి మీద పోతుంది. కానీ ఈ ప్రాజెక్ట్ ఆపటానికి కేటాయింపులకు సంబంధం లేదు, కేవలం ప్రాపర్ అనుమతులు, అందులో కూడా ఎన్జిటి అనుమతి చాలా చాలా ముఖ్యమైనది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి మాత్రమే కీలకమైనది. తర్వాత ఈ టైగర్ జోన్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన వైల్డ్ లైఫ్ శాంచురీకి సంబంధించింది వాళ్ళ నుంచి అనుమతులు కావాలి. అవి 2 కనుక వస్తే ఈ ప్రాజెక్ట్ ఆపేది ఇంకా అవరోధం మరొకటి ఏం కనపడదు. అయితే ఇప్పటిదాకా కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయని చెప్తున్నారో అవన్నీ కూడా తూతూ మంత్రం కింద తీసిపారు. అవన్నీ ఆరోపణ తూతని కాదు, అది ఆరోపణలే, వెయిటేజ్ నిలబడవు. అదే అదే ఆరోపణలో మీ ప్రాజెక్ట్ కూడా అనుమతి, మీ ప్రాజెక్టులో అప్లై చేయండి అని చెప్పినప్పుడు నిలబడదు. సో ఫైనల్గా అంటే ముందు అన్నట్లుగానే ఇవన్నీ కూడా తెలంగాణలో ఇంత దుమారం రేపటానికి స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలే వన్ ఆఫ్ ద రీజన్. కాకపోతే రెండు పక్షాల మధ్యలో ఎప్పుడు కూడా రాజకీయ వైరం ఉంటుంది. మేము చేసామంటే మేము చేసాం ఇద్దరు చెప్పుకోవాలి, నీ హయాంలో ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టామని ఇద్దరు కూడా పరస్పరం ఆరోపించుకోవాలి తప్పితే యాక్చువల్లీ ఈ ప్రాజెక్టుకి వాళ్ళ ఆరోపణలకు సంబంధం లేదు. అది తెలంగాణ రాజకీయ సమస్యగానే చూడాలి కానీ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు సమస్య కానే కాదు అది. అయితే మీరు అన్నట్లు ఈ ప్రాజెక్ట్ ఖర్చు ఇవన్నీ చూస్తున్నప్పుడు అనుమతులు కొంచెం కాంప్లికేటెడ్ బికాజ్ ఆఫ్ ఫారెస్ట్ ఇదంతా ఉండటం. ఖర్చు అనేది ఇప్పుడు వాటర్ ప్రాజెక్ట్కి ఇబ్బందే కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్స్గా మారిపోతాయి. వాటర్ ప్రాజెక్ట్స్ మీకు ఎన్ని లిఫ్ట్లు కనిపిస్తున్నాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ లిఫ్ట్స్ 6 ఉన్నాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ లిఫ్ట్స్ ఎన్ని వచ్చాయి, ఇక్కడ లిఫ్ట్ 8, 9 టోటల్గా 9 లిఫ్ట్లు వస్తున్నాయి. కానీ ఇవన్నీ చిన్న చిన్న లిఫ్ట్లు, కాలుష్యం లాగా పెద్ద పెద్ద లిఫ్ట్లు కాదు. ఇక్కడ చూడండి 62 నుంచి 109 అంటే 48 మీటర్లు చిన్న లిఫ్ట్ కింద లెక్క. ఇది మొత్తం ఎంత వస్తుంది, మొత్తం పవర్ వీళ్ళు అడుగుతున్నది 1413 మెగావాట్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ 2379 మెగావాట్స్ పవర్ ఇక్కడ ఉంది. పోలవరం పూర్తయితే అక్కడ దాదాపు 2000 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది పూర్తయిన తర్వాత ఇక్కడ చూడండి ఈ రిజర్వాయర్ దగ్గర 200 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ను కూడా ఇక్కడ చేస్తున్నారు అన్నమాట. ఈ ప్రాజెక్టుకి కావాల్సిన పవర్ ఇక్కడే జనరేట్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడి నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు దీన్ని ఫిల్ చేస్తారు, నీళ్ళు ఉన్నప్పుడే కదా. ఈ నీళ్ళు ఉన్నప్పుడే ఈ పవర్ జనరేషన్ కోసం వాడిన నీళ్ళే బయటకు వస్తాయి. అంటే నీళ్ళు బయటకు వస్తున్నాయంటే పవర్ వస్తున్నట్టు, అదే పవర్ని వాడుకొని తీసుకురావచ్చు. ఓకే, అందుకే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా పీపీటీ కూడా ఇవ్వటం జరిగింది. మోస్ట్లీ సెల్ఫ్ ఫైనాన్స్ కాకపోయినా ఒక 70-80% సస్టైన్ అవుతుంది. తక్కువ ఫండ్స్ కొంత 30%, ఇప్పుడు 80,000 కోట్లు అన్నారనుకోండి, ఒక 20-25,000 కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతుంది. మిగిలింది కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా తీసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మనమంతా నేషనల్ గ్రిడ్ అనే కాన్సెప్ట్కి పోతున్నాం. ప్రతిదానికి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 నేషన్ 1 కార్డు, 1 నేషన్ 1 ఎలక్షన్, ఇట్లా ప్రతిదీ 1 నేషన్ తీసుకొస్తున్నారు కదా. పవర్ గ్రిడ్ గురించి అందరికీ ఐడియా ఉంటుంది. పవర్ గ్రిడ్ అనేది నేషనల్ మొత్తం ఇప్పుడు ఒకటే గ్రిడ్, మీరు ఎక్కడ పవర్ కావాలన్నా మీరు ఎక్కడి నుంచి అయినా కొనుక్కోవచ్చు. అట్లాగే నేషనల్ వాటర్ గ్రిడ్ అనేది అనివార్యంగా ఈ రోజు కాకపోయినా ఇంకో 50 ఏళ్ళకైనా జరుగుతుంది. అంటే నీళ్ళు అనేది ఒక చోట ఒక నదిలో ఉంటే ఆ నీళ్లు కింద కూడా పోవడానికి కావాల్సిన ఏర్పాట్లు ఖచ్చితంగా జరుగుతుంది. ఆ భాగంలో మనకు తెలియకుండా కూడా చాలా జరిగాయి. జాతీయ అనుసంధానం అనేది దాని కిందకి వచ్చింది అనమాట. గంగా బ్రహ్మపుత్ర నీళ్లు సముద్రం పాలు ఎంత అవుతున్నాయో దానికన్నా మించి కిందికి తీసుకురావాలి. ఇది యాక్చువల్గా మహానది కావేరీ లింక్ ఈ ప్రాజెక్ట్. అది మహానది, ఒరిస్సాలో ఉన్న మహానది నుంచి కావేరీ వరకు పోవాలి. మధ్యలో ఉన్న గోదావరి పెన్ అనేది మన లింక్ వస్తుంది, దానిపైన దాని కింద ఉన్నది వస్తుంది అనమాట. ఇది అనివార్యంగా జాతీయ నదుల అనుసంధానంలో భాగంగా ఇది పూర్తవుతుంది. థ్యాంక్ యూ శివరాజ్ గారు.